మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీశైలం శివరాత్రికి చాలా మంది భక్తులు నడక దారి ద్వారా శ్రీశైలం మహాక్షేత్రానికి చేరుకుంటారు. సుమారు వారు 46 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది వెంకటాపురం, ఇది మొట్టమొదటి పాయింట్. ఇలా మనము టోటల్ 46 కిలోమీటర్స్ లో 12 పాయింట్స్ ని మనం ఐడెంటిఫై చేశాము. చిట్ట చివరి పాయింట్ కైలాష ద్వారం. ఈ 46 కిలోమీటర్స్ స్ట్రెచ్ కూడా ఈరోజు ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు అండ్ ఆల్ అదర్ అఫీషియల్ టీమ్ మెంబర్స్ అందరితో కూడా చూడడం జరిగింది. మనము ప్రతి చోట కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే షేడ్, నెక్స్ట్ భోజన వసతి, టాయిలెట్స్, ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్, ఈ 12 ప్లేసెస్ లో కూడా మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా కొంచెం ఏజ్డ్ పీపుల్ అలాంటి వాళ్ళు ఇబ్బంది పడినట్టయితే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఎగ్జిట్ ఏ విధంగా చేయాలి, ఎక్కడెక్కడ అంబులెన్సెస్ పెట్టాలి అన్నది కూడా ఈరోజు చూడడం జరిగింది. తర్వాత భక్తులకి మంచినీళ్ళు అన్నది వాళ్ళు నడకదారిలో తీసుకువెళ్ళడం చాలా కష్టము. కానీ మీ అందరికీ తెలుసు, ఇది కోర్ టైగర్ రిజర్వ్ జోన్. ఇక్కడ కూడా మనం ఎన్విరాన్మెంటల్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది. అందుకని చెప్పి 2 లీటర్స్ 5 లీటర్స్ అలాంటి క్యాన్స్ అయితే వాళ్ళు క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రతి చోట కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ఫారెస్ట్ లో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్స్ లోనే పడేటట్టు భక్తులకు కూడా ఈసారి మనం తగు సూచనలు ఇస్తాం. భక్తులు, ఈ నడకదారిని వచ్చిన భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోండి, ముందుగా మాకు తెలియజేయండి. జిల్లా యంత్రాంగం తరపున అన్ని సౌకర్యాలు కూడా మెరుగ్గా చేయడానికి అన్ని విధాల మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అలాగే నిన్నను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ వచ్చి శ్రీశైలం మహాక్షేత్రంలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా రివ్యూ చేశారు. దగ్గర దగ్గర 8 నుంచి 10 లక్షల భక్తులు ఈ శివరాత్రి రోజు వస్తారు అని చెప్పి అంతమందికి తగ్గట్టుగా పైన క్షేత్రంలో కూడా మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈరోజు శ్రీశైలం దేవస్థానం ఈవో గారు కూడా వచ్చారు. వారు రెవెన్యూ, పోలీస్ అండ్ అన్ని అదర్ ఫారెస్ట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్నింటితో కోఆర్డినేట్ చేసుకుంటూ భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, వచ్చిన ప్రతి భక్తుడు కూడా దర్శనం బాగా జరిగింది, ఏ చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఫారెస్ట్ ఏరియాలో ఎలక్ట్రికల్ లైన్స్, జనరేటర్స్ ఇలాంటివి అలౌడ్ కాదండి. కాబట్టి ఎక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయో అక్కడ వరకు మనకి సోలార్ తో లైటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం. లేదు అంటే భక్తులు వాళ్ళు సొంతంగా టార్చ్ లైట్స్ తెచ్చుకుంటున్నారు. మన సైడ్ నుంచి కూడా ఎక్కడెక్కడ ఈ 12 పాయింట్స్ ఉన్నాయో అక్కడ మాత్రం జిల్లా యంత్రాంగం తరపున ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం.